మన అన్నగారైన ఎన్టీ రామారావు గారి ఇంకొక విషయం గుర్తొచ్చిందండి. ఇది కూడా మీతో పనిచేసుకుంటాను ఈరోజుకి. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైం అండి. ఒకరోజు రాత్రి 11:30 12 టైంకి సింగిల్గా ఎవ్వరికి తెలియదు ఇంట్లో నుంచి బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చారండి. ఒక ఆటో పిలిచారు. సామాన్య వ్యక్తులుగా ఆటోలో కూర్చున్నారు. డైరెక్ట్గా ఉస్మానియా బడా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారండి. బయట నేపాల్ గుర్ఖా ఉన్నాడు. ఆయన తెలుగు సినిమాలు చూడడు కదా, ఆయనకి ఎన్టీ రామారావు ఎవరో తెలియదు. మరి అందరు జనాహే అన్నట్ట. అంటే టైం అయిపోయింది, ఇప్పుడు అందరు లోపల పడ వీలు కాదు అని ఆ నేపాల్ గుర్ఖా చెప్పెడితే మన అన్నగారు జేబులో నుంచి ఒక 5 రూపాయల నోటు తీసి ఇవ్వబోయారట. అతను అన్నట్ట 5 కాదు 10 అని ఇట్టా చూపించాట. సరే 5 లోపల పెట్టుకొని 10 కాగితం తీసి ఆయన జేబులో పెట్టి లోపలికి వెళ్ళి చెకింగ్కి వెళ్ళారు. ఎవరికి తెలియదు. సింగిల్గా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క డాక్టర్ లేరటండి. కోపం వచ్చేసి వెంటనే అక్కడ కూర్చొని ఫోన్ చేస్తే డాక్టర్ ఇంటికి, బాబు నేను చీఫ్ మినిస్టర్ని వచ్చాను, మీరంతా ఇంట్లో పడుకొని ఉన్నారు విశ్రాంతిగా, అమ్మటే వచ్చేయండి హాస్పిటల్కి. ఒక్క గంట లోపల కార్ల మీద కార్లు వరుసగా వచ్చేస్తున్నాయండి లోపలికి. ఊరికాకి అర్థం కాదా ఏం బాంబు పగిలింది ఏంటి ఏమైంది. అరే బాబు చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. చీఫ్ ఎవరు? నువ్వు 5 రూపాయలు బదులు 10 రూపాయలు అడిగి తీసుకుని ఆయనే చీఫ్ మినిస్టర్. అమ్మో గుండె బయలిపోయింది ఆ గోర్ఖాకి. ఇక ఎన్టీ రామారావు డాక్టర్లంతా వచ్చారు. అందరినీ ముక్క చివాట్లేసి సరిగ్గా డ్యూటీ టైంగా రండి, ఇంట్లో హాస్పిటల్లో డ్యూటీలో ఉండండి, ఇట్లా ఎప్పుడు చేసినాక జరిగినా నేను ఊరుకోను అని చెప్పేసి ఇంకా బయటకు వస్తే ఆ గోర్ఖా ఎమ్మటే కాళ్ళ మీద పడిపోయాటే ఎన్టీ రామారావు కాళ్ళ మీద. తప్పుగా ఉండి అట్ట ఎప్పుడు లంచాలు తీసుకో మాకు అని చెప్పేసి ఇక మంచిగా బయటకు వచ్చేసారటండి. చూసారా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, ఏ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఎవరికి చెప్పకుండా సింగిల్గా అర్ధరాత్రి సింగిల్గా ఆటోలో డైరెక్ట్గా చెకింగ్ ఇట్లా వస్తే ఏ ముఖ్యమంత్రి గారు అంత ధైర్యం ఉంటుందండి? ఎవరికి ఉండదు. ఆయన వెంట 50 కార్లు ఉండాల్సిందే. చూసారా మన అన్నగారి యొక్క గొప్ప మనసు, గొప్ప ధైర్యం. అన్నగారికి నమస్కారం చేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ విషయం కూడా గుర్తొచ్చింది, మీతో చెప్పి మీతో పంచుకొని షేర్ చేసుకుంటే సంతోషం. నాకు చాలా తృప్తిగా ఉందండి. నమస్తే, ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.